ప్రెగ్నెన్సీలో బేబీ బంప్ పొట్ట అనేది ఎప్పటి నుంచి కనపడడం స్టార్ట్ అవుతుంది, ఏ నెల నుంచి? సో చాలామంది కపుల్ ఏంటంటే 8th మంత్లోనే బేబీ బంప్ అనేది కనపడుతుంది అని అనుకుంటారు, 7th 8th, బట్ కాదు. 4th మంత్ నుంచే కొంతవరకు అబ్డామినల్ సర్కంఫరెన్స్ అనేది చాలా క్లియర్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో దీన్ని మీరు గమనిస్తే అది ఫస్ట్ పెల్విక్ రీజియన్ కింద ఉంటుంది అనమాట, యుట్రస్ ఏదైతే ఉందో గర్భసంచి. సో స్లోగా పెల్విక్ ఆర్గాన్ నుంచి అబ్డామినల్ ఆర్గాన్ కింద 3rd మంత్ తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్లోగా అబ్డామినల్ స్ట్రక్చర్ కింద యుట్రస్ అనేది ఎక్స్పాండ్ అవటం జరుగుతుంది. సో 5th మంత్కి వచ్చేసరికి యుట్రస్ యొక్క సైజ్ ఆల్మోస్ట్ అంబలికస్ దగ్గర వరకు ఉంటుందన్నమాట. సో బేబీ బంప్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఫ్లాంక్స్ కూడా ఫుల్నెస్ అనేది స్లోగా ఆఫ్టర్ 5th మంత్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. 5th మంత్ తర్వాత 6th మంత్ నుంచి కొంతవరకు అబ్డామినల్ గ్రోత్ అనేది క్లియర్గా ఐడెంటిఫై చేయగలుగుతారు నార్మల్ పాపులేషన్ కూడా. సో 6th నుంచి ఆ తర్వాత నుంచి స్లోగా అబౌవ్ అంబ్లికస్ నుంచి ఎవ్రీ 2 fingers బ్రెడ్త్ తోటి యుట్రస్ ఏదైతే ఇంక్రీజ్ అయ్యి ఎక్స్పాండ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఆల్మోస్ట్ 9th మంత్ 8th మంత్ దగ్గర లైక్ అరౌండ్ 32 వీక్స్కి టిల్ జిఫిస్టర్నమ్ వరకు ఉంటుంది. జిఫిస్టర్నమ్ వరకు కూడా యుట్రస్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. సో దీనికి కారణం ఏంటి? లోపల బేబీ యొక్క గ్రోత్తో పాటు అంబ్లికస్ పైన నుంచి బౌ గ్రోత్కి కారణం బేబీ గ్రోత్, అట్ ద సేమ్ టైం ఏంటంటే ప్లసెంటల్ గ్రోత్, అట్ ద సేమ్ టైం ఏంటంటే లైకర్ లేదా ఉమ్మనీరు. ఈ 3 పెరగటం వల్ల బేబీ అనేది బేబీ బంప్ ఏదైతే ఉందో అబౌవ్ అంబ్లికస్ స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. 32 వీక్స్ దగ్గరికి వచ్చేసరికి మనకి జిఫిస్టర్నమ్ వరకు ఉంటుంది. సో తర్వాత మళ్ళీ బేబీ గ్రోత్ కొంతవరకు కిందకి డిసెండ్ అవటం జరుగుతుంది అనమాట. 32-36 వీక్స్ తర్వాత ఫుల్నెస్ ఉండి ఫ్లాంక్స్ ఫుల్నెస్ కూడా మనము 36 వీక్స్ దగ్గర క్లియర్గా చూస్తాం. సో ఆ టైంలో ప్రెగ్నెంట్ ఉమెన్ సాధారణంగా డిస్కంఫర్ట్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. హెవీనెస్, హార్డ్ బర్న్, డిస్కంఫర్ట్, ఫుడ్ ఎక్కువసార్లు తీసుకోవాలనిపించటం, ఒకేసారి హెవీ మీల్ తీసుకోలేరు. సో స్లీప్లో చేంజెస్ వస్తాయి, రెస్ట్లెస్నెస్ అనేది, బ్రీతింగ్ కూడా ఎక్కువ హైపర్ వెంటిలేటెడ్గా ఉంటారనమాట 36 వీక్స్ టైంలో లైకర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే బేబీ ఆల్మోస్ట్ పైకే ఉన్నట్టు ఉంటుంది. సో ఆఫ్టర్ దిస్ 35 వీక్స్ తర్వాత స్లోగా బేబీ అనేది కొంతవరకు డిసెంట్ అవుతుంది అనమాట, సెటిల్ అవుతూ ఉంటుంది మళ్ళీ పెల్విక్ రీజియన్లో. సో కొంత 2 fingers బ్రెడ్త్ డిసెంట్ అనేది చూస్తూ ఉంటాం. సో ఆ టైంలో యూజువల్గా ప్రెగ్నెంట్ ఉమెన్ ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు 36 దాటాక. ఎందుకంటే బేబీ అనేది పెల్విక్ రీజియన్లో వెళ్ళి గ్రిప్స్ ఏవైతే ఉన్నాయో పెల్విక్ రీజియన్కి వెళ్ళి సెటిల్ అవటం వల్ల వాటి యొక్క ప్రెషర్, బేబీ యొక్క ప్రెషర్ ముందున్న యూరినరీ బ్లాడర్ మీద పడటం వల్ల ఇంక్రీజ్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళాలనిపించడం అనేది చూస్తూ ఉంటాం. సో ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మిక్చురేషన్ ఫస్ట్ ట్రైమిస్టర్లో, దట్ ఈస్ ఫస్ట్ 3 monthsలో, తర్వాత మళ్ళీ లాస్ట్ ట్రైమిస్టర్ 9th మంత్లో చూస్తూ ఉంటాం అన్నమాట. సో బేబీ బంప్ అనేది మనకి 4th మంత్ నుంచి స్లోగా స్టార్ట్ అయ్యి సో 6th మంత్లో జనరల్గా అందరూ కూడా గమనిస్తారు. సో ఈ ఏదైతే ఉందో అబ్డామినల్ గ్రోత్ ఏదైతే ఉందో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఒక దాంట్లో ఏమన్నా ఎక్కువ ఉన్నా లేదా తక్కువ ఉన్నా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో అబ్డామినల్ గర్త్ ఇంక్రీజ్ అయినా సడన్గా దానికి కారణం లైకర్ ఇంక్రీజ్ అయినా కూడా దానివల్ల కూడా మదర్కి బేబీకి కూడా ప్రమాదం ఉంటుంది. ఒక్కోసారి ట్విన్స్లో కూడా అబ్డామినల్ గర్త్ ఇంక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకేమైనా ట్యూమర్స్ ఉన్నా కూడా అబ్డామినల్ గర్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక్కోసారి 9th మంత్లో అబ్రప్షో వీళ్ళల్లో కూడా అబ్డామినల్ గర్త్ సడన్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ నెగ్లెక్ట్ చేయడానికి లేదు. రెండవది అబ్డామినల్ గర్త్ లేదా అబ్డామినల్ గ్రోత్ బేబీది తక్కువగా ఉన్నా దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదు. లోపల బేబీ యొక్క గ్రోత్ సరిగ్గా లేకపోయినా IUGR బేబీకి
ఏమైనా వెళ్తున్నా కూడా దాన్ని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. సో స్కాన్స్ చేసుకోవాలి ఎర్లీగానే, హై ఎండ్ స్కాన్స్ చేసుకుని కారణాలు ఏంటి అనేది మనం తెలుసుకుని బేబీ గ్రోత్ని మళ్ళీ నార్మల్ చేయడానికి మెడికేషన్ వాడాల్సి ఉంటుంది. సో ఫర్దర్గా అండర్ మెడికల్ సూపర్విజన్లో మీరు ఉండాల్సి ఉంటుంది అన్నమాట. సో బోత్ ఎక్స్ట్రీమిటీస్ అనేది నార్మల్ కాదు. సో ఇది మీకు నార్మలా అబ్నార్మలా అని ఎలా తెలుస్తుంది? మీరు ఒక డాక్టర్ యొక్క కన్సల్టేషన్లో రెగ్యులర్గా ఉండటం వల్ల ఏవైతే యాంటీనేటల్ చెకప్స్ మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా నన్ను 49కి వచ్చి కన్సల్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.